డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలను, బోధన్ పట్టణంలోని ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్లు సందర్శించారు. ఓట్ల లెక్కింపు ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల కోసం ఈ కళాశాల భవనంలో నెలకొని ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ వాటి గురించి సిపి అదనపు కలెక్టర్లతో చర్చించారు. అంతకుముందు డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలను సందర్శించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. ఇదివరకు 2014 జమిలీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సిఎంసి కళాశాలలోనే నిర్వహించడం జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉన్నందున సిఎంసి కళాశాల భవన సముదాయంలోని పలు గదులు నిర్వహణ పరమైన లోపాలతో కూడుకొని ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వాటిని శుభ్రం చేయించి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ లకు ఈ భవనం ఏ మేరకు ఉపయోగపడుతుందో అన్ని విధాలుగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహన్, బోధన్ తహసీల్దార్ గంగాధర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఇదొక ఎంట్రీ, అదొక ఎంట్రీ ఉంటుంది. 2 ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి మాకు అది ఎక్కడ ఉంది, లైబ్రరీ లాగా పెద్ద లైబ్రరీ పైన ఉంది. అంటే ఇక్కడ ఒక ఏరోప్లేన్ పెట్టుకోవాలి. ఆర్మూర్ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మినీ స్టేడియంలో సమావేశమై ర్యాలీగా పాత బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకుని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. లక్షలాది మంది ఆటో డ్రైవర్స్ నిరాశ్రయులయ్యారని, రెక్కాడితే గాని డొక్కాడని, ఆటో డ్రైవర్స్ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దిక్కు తోచిన స్థితిలో డ్రైవర్లు ఉన్నారని వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తమిళనాడు తరహాలో పేపర్ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి 12,000 రూపాయలతో పాటు ప్రతి నెల ఆర్థిక సాయం అందజేసి ఆటో డ్రైవర్స్ బాధలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి తమను ఆదుకోవాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీ నుండి ఈ లోకల్ అభ్యర్థిగా పోటీ చేసి రాకేష్ రెడ్డి గెలిచారు. తాను శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయకన ముందే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా చెప్పుకొని రైతులు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పినటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వము మార్కెట్లో కూరగాయలు అమ్మడానికి వచ్చేటటువంటి మహిళా రైతులకు మూత్రశాలలు కట్టించలేనటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొందని రాకేష్ రెడ్డి గారు పరిశీలించడం జరిగింది. అంతేకాదు
చదువుల తల్లి సరస్వతి మాత, ఆ సరస్వతి మాత నిలయం విద్యాలయాలు, ఆ విద్యాలయం పక్కనే ఇంకో దేవాలయము జంబి హనుమాన్, ఆ జంబి హనుమాన్ దేవాలయం పక్కకే బాలికల విద్యాలయము, ఆ బాలికల విద్యాలయంలో సైతం మూత్రశాల లేకపోవడం, కట్టించకపోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన తన సొంత డబ్బులతో పెట్టి నిన్నటి రోజు వారు పనులు చేయించడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు వారికి కూడా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా నిన్నటి రోజు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాకేష్ రెడ్డి గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరుమూరులో గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసినట్టు అక్రమాలపైన, అవినీతి పైన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అన్ని రకాల అవినీతిలో పైన సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ చేయించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. గత సంవత్సరం క్రితం ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హడావిడిగా ఏదైతే మూత్రశాలలు కట్టారో ఆ మూత్రశాలకు తాళాలు వేసింది ఉన్నాయి. మేము పరిశీలించడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ను ఎమ్మెల్యే గారు పిలిచి అడిగితే కమిషనర్ గారు ఏమంటారంటే వీటికి తాళం వేసి ఉంది, అది వాస్తవమే, కానీ మెయింటెనెన్స్ పేరు మీద నెలకు 10,000 తీసుకుంటారని చెప్పి కమిషనర్ చెప్పడంతో ఎమ్మెల్యే గారు నిన్న కోపంగా రావడం జరిగింది. కమిషనర్ కూడా ఏ విధంగా తీసుకుంటారని, అవన్నీ వసూలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇంతటి అవినీతి అక్రమాలకు పాటుపడినటువంటి జీవన్ రెడ్డి వాళ్ళ టీం ఏదైతే చైర్మన్ ఉన్నారో ఈ చైర్మన్ పైన, కమిషనర్ పైన, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన ఎంక్వైరీ చేయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. భీమ్గల్ పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈకేవైసీ చేసుకోవడానికి వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిలిండర్ కు 500 రూపాయల విధి విధానాలు మాకు ఇంకా అందలేదని తెలియజేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీల ద్వారా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి ఈకేవైసీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మాకు ఆదేశించారని తెలిపారు. అందువల్ల మేము మా వినియోగదారులను భయాందోళన చెందవద్దని మా ఎల్పీజీ సిబ్బంది సిలిండర్ డెలివరీకి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఈకేవైసీని పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఫింగర్ ప్రింట్ చేయించుకోవాలంటే లైన్ పెట్టినాము. దానికోసం ఇక్కడ పబ్లిక్ జామ్ అయ్యి లొల్లీలు అయిపోయింది. ఈకేవైసీ అనేది 3 ఆయిల్ కంపెనీ చేసిన నిర్ణయం కంపల్సరీ చేసుకోవాలి. కానీ టైం ఉంది, ఇప్పుడు తొందర ఏం లేదు. దానికి క్లోజింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఏం లేదు. గాబర్ పడ అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ కూడా కొన్ని ఫోన్లో యాప్స్ ఇస్తాం. వచ్చిన తర్వాత అక్కడ కూడా చేస్తారు కొన్ని. కానీ అక్కడ సాధ్యం కాదు, మా ఏజెన్సీకి రండి, ఇక్కడ మా ఏజెన్సీ చేస్తాం. చెప్పండి. ఏదైతే 500 రూపాయలు సబ్సిడీ ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు. అది ఇంకా దాని యొక్క మార్గదర్శకాలు ఇంకేం రాలేవు. అవి వచ్చిన తర్వాత మీకు పేపర్లలో అన్నింటిలో వస్తాయి, అప్పుడు చూసుకో స్టార్ట్ చేస్తాం. వేరే న్యూస్ నమ్మకుండా మా ఏజెన్సీలో వచ్చి లైన్ కొద్ది ఉండడం అవసరం లేదు. టైం ఉంది, నిదానంగా చేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలం రామచంద్రయ్య భవన్లో PYL జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా PYL తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ విచ్చేశారు. ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిజామాబాద్ నగరంలో జరపడం అనేది జరిగింది. ఈ సమావేశంలో అనేకమైనటువంటి నిర్ణయాల్ని తీసుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో ప్రగతిశీల యువజన సంఘం నిర్మాణంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వేములపల్లి కిరణ్ వర్ధంతిని గ్రామ గ్రామాల్లో జరపాలని, ఆ వర్ధంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో క్రీడల్ని నిర్వహించాలని, అన్ని జిల్లాలో డివిజన్లు నిర్మాణపరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో తీర్మానాలు చేసుకోవడం అనేది జరిగింది. రాబోయేటువంటి కాలంలో హిందూ మతోన్మాద ఫాసిస్టు విధానాలతో ముందుకొస్తున్నటువంటి బీజేపీ పార్టీని నిలువరించేందుకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులన్నింటినీ కూడా ఏకం చేసే దాంట్లో ప్రగతిశీల యువజన సంఘం కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం అనేది జరిగింది.
సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొని వారి శాఖలకు సంబంధించిన సమస్యలను అదేవిధంగా పరిష్కారాలను ప్రజా ప్రతినిధుల సమక్షంలో వివరించారు. ఏమైనా సమస్యలుంటే మా దృష్టి తీసుకురావాలని సమావేశంలో చెప్పారు. అనంతరం ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తోటరాజన్న, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, మండల రెవెన్యూ అధికారి రవీందర్, విద్యాధికారి శ్రీనివాస్, వివిధ గ్రామాల ఎంపీడీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అధికారులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సభ చూసినట్టు తెలియజేస్తారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్య అధ్యక్షులు మరియు వైస్ ఎంపీ గారు, ఎంపీడీఓ గారు, గౌరవ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు మండల శాఖ అధికారులందరూ కూడా మండల విద్యాశాఖ పక్షాన నమస్కారం తెలియజేస్తాం. ఈ సంవత్సరం విద్యాశాఖ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత కొంత స్టార్టింగ్ లోపల ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్, మళ్ళా రీసెంట్లీ ఎలక్షన్స్, వీటి బిజీలలో ఉపాధ్యాయుల నియామకంతో కొంత అకాడమిక్ సెషన్ కొంత మొన్నటి వరకు వెనుకం చేసింది. ఈ మధ్యనే మళ్ళీ రీషెడ్యూల్ తోటి పునఃప్రారంభం చేసుకోవడం జరిగింది. క్లాసెస్ అనేవి కూడా సీరియస్గా నడుస్తున్నాయి. అకాడమిక్గా ప్రారంభమైన తర్వాత అంచనాల ప్రకారం విద్యార్థులందరికీ కూడా సరిపడే యూనిఫామ్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా నోట్ బుక్స్ కూడా తో పాటు వర్క్ బుక్స్ కూడా విద్యార్థులకు సప్లై చేయడం జరిగింది. 10వ తరగతి విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా లక్ష్యం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు ఉదయం సాయంత్రం పూట ప్రస్తుతానికి సాయంత్రం క్లాసెస్ నడుస్తున్నాయి. నెక్స్ట్ జనవరి 1 నుంచి విలేజ్లో ఎక్స్టెన్షన్స్కి సంబంధించిన గ్రామ పంచాయతీ నుంచి ఒక కన్సెంట్ తీసుకొని దానికి ఎస్టిమేటేషన్ తర్వాత డిమాండ్ చేయండి. దానికి మనం పేమెంట్ చేసినాక వర్క్ చేయించాలి అనేది మాకు హైర్ ఆఫీసర్ ఫీచర్ చేస్తుంది. ఏదైనా ఎగ్జిస్టింగ్ లైన్ వే ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని చేయడానికి సరిపాలని పంపించారు. ఎస్టిమేషన్ ఇంతకు చేసాం మేడం, ఇంతకుముందు ఎస్టిమేషన్ పెట్టినాం. అంటే యాక్చువల్ సర్పంచ్ గారు చెప్పేది ఏంటంటే ఒకటి విలేజ్కి సంబంధించిన గవర్నమెంట్ ఉంది, దానికి సర్వీస్ నెంబర్ ఇచ్చాము, దానికి సంబంధించిన యూసేజ్ సంబంధించిన జీపీ మీద పేమెంట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈజీగా కన్వర్ట్ చేయండి, చెప్పారు అది చేయలేదు. ప్లస్ ఈ ఎక్స్టెన్షన్ సంబంధించి దాంతో క్లియర్గా ఇచ్చాను. ప్లస్ నాకు థర్డ్ వైర్ సంబంధించిన చేయించబడుతుంది. నా పేరు రవీంద్రరావు. నేను కరీంనగర్ జిల్లా నుంచి తహసీల్దార్గా ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఎన్నికల నిర్వహణ నిమిత్తమై దగ్గర జిల్లాల నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీ అందరి సహకారం వలన, మన యొక్క మండలం యొక్క ప్రజల యొక్క ఓపిక వలన మన మండలంలో జరిగినటువంటి శాసనసభ్య ఎన్నికలు చాలా ప్రశాంతంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగినందుకు సభాముఖంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే రెవెన్యూ శాఖతో పాటు సివిల్ సప్లై, పౌర సరఫరాల శాఖ ద్వారా కూడా నిత్యావసర సరుకుల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క సరుకుల పంపిణీ గతంలో మాన్యువల్గా జరుగుతుండేది, కానీ ఇప్పుడైతే మొత్తం అలాట్మెంట్ చేయడం కానీ పంపిణీ కానీ ఆన్లైన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క కార్డుదారులు, ఆ కార్డుదారులు ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క ఎఫ్ఈ షాప్ దగ్గరికి అంటే చౌక ధరల దుకాణం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫింగర్ వాళ్ళు టచ్ చేస్తేనే వారి యొక్క సరుకులు ఎన్ని కిలోలు రైస్ వస్తాయో ఎన్ని వస్తుందో తీసుకోవడం జరుగుతుంటుంది. గతంలో ఉన్నటువంటి యొక్క ఇబ్బందులు ఏంటి ఇప్పుడు లేవు. అలాగే 5 సంవత్సరాల పైబడిన యొక్క పిల్లల యొక్క పేర్లను ఆధార్ కార్డుతోటి సివిల్ సప్లైలో కూడా ఆన్లైన్ ద్వారా అంటే మీ సేవ ద్వారా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వాటి లోపల వాటిని తహసీల్దార్ ఆఫీస్ నుండి డిఎస్ఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. డిఎస్ఓ ఆఫీస్ నుంచి కమిషనరేట్కి వెళ్తుంది, సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్కు. అక్కడ వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే ఈ యొక్క పిల్లల యొక్క 5 సంవత్సరాల పైబడి యొక్క పిల్లల యొక్క రైస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క గౌరవ సభ్యులు గమనించాలని కోరుచున్నాను. అలాగే ఈ సివిల్ సప్లైతో పాటు ప్రధానంగా మేము నిర్వర్తిస్తున్న విధుల్లో కూడా ఎన్నికల విధులు శాసనసభ అయిపోయినది. మరి రానున్నటువంటి
పార్లమెంట్ ఎన్నికల విషయంలో కూడా ఓటర్ లిస్ట్ యొక్క సవరణ కార్యక్రమం ప్రారంభమైనది. మీరు బాధ్యతగా మీరు తీసుకొని మీ గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులను మీరు పరిశీలించి అందులో ఎవరైనా మనకు దగ్గర వాళ్ళు మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ వాళ్ళ పేరు లేని ఓటర్ లిస్టులు లేకపోయినట్టుంటే నమోదు అయ్యేటట్టుగా మీ వంతు బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. అధికారులే కాకుండా మీ సహకారం మీద అధికారులు ఏం చేయలేదు. కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి డిఎల్ఓస్ ద్వారా వాళ్ళ దగ్గర ఓటర్ లిస్టు ఉంచబడినది. దయచేసి మీరు చూసి అందులో సవరణ రావాల్సింది. చనిపోయిన వారు ఉంటే చెప్పండి, వాళ్ళు చెప్తే వాళ్ళని తొలగించడం జరుగుతుంది. నూతనంగా 18 సంవత్సరం నిండిన వారు ఉన్నారు. 1/1/2024 నాటికి 18 సంవత్సరం నిండిన వారు తప్పకుండా వారి ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకోవాలి. ఎందుకంటే ప్రతి వారికి ఆధార్ కార్డు ఎంతనో ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు కూడా అంతే అవసరం. మీరు బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలంటే 2 రకాల ఎవిడెన్స్ అడుగుతూ ఉంటారు. ఆధార్ కార్డు అడుగుతూ ఉంటారు, ఇంకేదైనా అడుగుతారు. అందులో అన్నిటికంటే ప్రధానంగా గుర్తించబడినది ఎన్నికల గుర్తింపు కార్డు. కాబట్టి దాన్ని ప్రతి పౌరుడిగా అది పొంది ఉండాలని, కాబట్టి ప్రతి వారు ఓటర్ లిస్టు పేరు నమోదు జరగడానికి మీ వంతు కృషిగా చేస్తారని నేను కోరుతున్నాను. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ లిస్టు లోపల స్పష్టంగా లేనటువంటి ఫోటోలు ఎవరైనా మీ ఉంటే, పాత ఫోటోలు ఉంటే ఆ స్థానంలో కూడా మీరు నూతనమైన ఫోటోలు మీరు ఎంటర్ చేస్తే ఆ ఫోటోలు కూడా మార్చడం జరుగుతుంది. రానున్నటువంటి నూతన ఓటర్ లిస్టులో కూడా స్పష్టమైన క్లారిటీగా ఫోటోస్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ ఫోటోస్ ఇస్తే స్పష్టంగా వస్తుందని మీరు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయి అండర్-17 SGF హాకీ పోటీలకు సిరికొండ మండలం తుంపలి విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ SGF నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో నిర్వహించిన అండర్-17 హాకీ బాలబాలికల ఎంపిక పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు తుంపలి విద్యార్థులు ఎంపికయ్యారని PET నగేష్ తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ఈ నెల 17 నుండి 19 వరకు వనపర్తి జిల్లాలో జరగనున్నాయని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు లోకేష్, రాహుల్, అఖిల్, విశాల్ రాజు, నవీన్, జశ్వంత్, అక్షయ, శ్రీజ, హరిక, అఖిల, కీర్తన, శివాని, ప్రణతి, రితిష, శ్రీనిధి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ బాలమణి మల్లేష్, ఎంపీటీసీ లింగం, VDC సభ్యులు మరియు జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ, హాకీ సంఘ బాధ్యులందరూ అభినందించారు. సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఉక్కు మనిషి మరియు దేశ తొలి హోంమంత్రి అని, వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గర్ల్స్ కి మరొక హాస్టల్, PhD స్కాలర్లకు హాస్టల్స్, అదేవిధంగా సారంగపూర్ లో BEd కి హాస్టల్స్ నిర్మించాలని PDEC యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి జయంతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ PDSU కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ కి మరొక హాస్టల్, సారంగపూర్ లో BEd కి ఒక హాస్టల్, PhD స్కాలర్స్ కి మరొక హాస్టల్ నిర్మించాలని PDSU తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో గర్ల్స్ కి ఒకే హాస్టల్ ఉండడం వల్ల దాదాపు 500 నుంచి 600 మంది ఒకే హాస్టల్లో సరిపోవడం లేదు. ఒక రూమ్ లో 8 నుంచి 10 మంది వరకు ఉండడం జరుగుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పరీక్షల సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సారంగపూర్ లో BEd కి ఒక హాస్టల్ లేనందున సంవత్సరానికి BEd అడ్మిషన్లు తగ్గిపోవడం జరుగుతుంది. అందువల్ల PhD స్కాలర్స్ కి ఒక హాస్టల్, సారంగపూర్ లో BEd కి ఒక హాస్టల్ నిర్మించాలని PDSU నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట BPMలు, ABPMలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేటితో 4వ రోజు చేరుకుంది. ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గత 4 రోజులుగా 18 సబ్ పోస్ట్ ఆఫీసుల పరిధిలో గల BPMలు, ABPMలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజు చేరుకుందని స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లింబాగౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ GDS లో న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు ఈ నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని, ప్రభుత్వం సంఘ నాయకులను చర్చలకు పిలవాలని, డిమాండ్లలో కొన్నైనా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, BPMలు శ్రీనివాస్, శ్రీకాంత్, వెంకటేష్, రవీందర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కానీ మాకు రిటైర్డ్ అయితే మాత్రము కేవలము 1,50,000 రూపాయలే ఇస్తున్నది. ఇది చాలా అన్యాయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలేష్ చంద్ర గారు 5 లక్షలు ఇవ్వమంటని ఆయన ప్రపోజ్ చేసి
20 సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేరు. అంతేకాదు అయ్యా మేము ఇవాళ ఎక్కిన వాళ్ళు రేపు ఎక్కిన వాళ్ళు సమానమే, 12, 24, 36 ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఆ ఇంక్రిమెంట్ను మాకు ఇవ్వండి అంటే అది మాయమైన కోరికను కూడా గవర్నమెంటు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చూస్తాం అప్పుడు చూస్తామంటని ఈ టేబుల్ మీద ఆ టేబుల్ మీద ఉన్నదంటని కనీసము దాన్ని 9 ఏళ్ల నుంచి గడుపుకుంటూ వస్తున్నారు. ఈ విషయమే కాకుండా అయ్యా మాకు మెడికల్ లీవ్, ఎందుకంటే ఏదైనా వాళ్ళం ఉన్నాము, బీపీలు షుగర్లు అన్నీ వస్తున్నాయి. మాకు మా ఇంటి పరిస్థితులు బాగా కాంట్రాక్టకు ఇటువంటి బీమార్లు కూడా వస్తున్నాయి. మేము చూయించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మాకు 5 లక్షల రూపాయల 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇవ్వండి అని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. దాన్ని కూడా గవర్నమెంట్ పట్టించుకోదు. ఇవాళ సామాన్య రైతు కూలీకైనా ఆయుష్మాన్ భారత్ అని 10 లక్షలు మన సర్కారు మొన్న నచ్చిన కాంగ్రెస్ సర్కారు కూడా 10 లక్షలు పెంచింది. అసలు మా కోరికనే కాదు కాబట్టి. అంతేకాకుండా మాకు అనేకమైన బాధలు ఉన్నాయి. ఇప్పుడు పని భారం అంటే అసలు చెప్పుకోవడానికి లేదు. ప్రొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసినా కానీ మమ్మల్ని పాపం అనేటోళ్ళు లేడు, మమ్మల్ని అరిగి చేసుకున్నారు అనేటోళ్ళు లేరు. ఎందుకోసం అంటే పై వాళ్ళకు మాపై వాళ్ళకు ఒత్తిడి, వాళ్ళ నుంచి మాకు పై ఒత్తిడి, ఒకరి ద్వారా మాకు అనేకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఒత్తిడి వల్ల నాకు బీపీలు షుగర్లు అన్నీ అటాక్ అవుతున్నాయి. రోజు 5 రూపాయల కూర 10 రూపాయల కూర వేసుకోవడమే జరుగుతుంది కానీ ఎలాంటి మాకు ప్రయోజనాలు లేవు. కనుక మాకు సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వమన్నాము. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ఆదిమల్లన్న స్వామి జాతర కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ రోజు నుండి వారం రోజుల పాటు జాతర ఉత్సవాలు కొనసాగుతాయని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కల్లెడ బాలయ్య, అంకు పెద్ద భూమన్న, పోచంపల్లి బద్దం రాజేశ్వర్, వెలుమల గంగాధర్, దుబ్బాకాశు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలము పడగల గ్రామంలో తేదీ 15 తారీఖు 12 నెల 2023 శుక్రవారం మరియు శనివారం 2 రోజులు శావ తీయబడును. ఆదిమల్లన్న స్వామి 17వ తారీఖు గంగా స్నానం, 18వ తారీఖు సోమవారం రోజు శ్రీరథము పౌను, 19వ తారీఖు మంగళవారం రోజు జాతర జరుగును. 20వ తారీఖు బుధవారము నైవేద్యము నాగవెల్లి, రాత్రి అగ్నిగుండము శావ జరుగును. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వచ్చేసి విజయవంతం చేయగలరని మా మనవి. ఇలా శుక్రవారము 15వ తారీఖు వేల్పూర్ మండలంలో పడిగల గ్రామంలో దేవుడు ఆదిమల్లన్న స్వామి జాతర శావ తిరుగును. ఇవల్ల రేపు శనివారం 2 రోజులు శావ తిరుగును. ఆదివారం రోజు గంగా స్నానంకు ఆదిమల్లన్న ఎల్లును. సోమవారం రోజు శ్రీరథం పోవును, ఆదిమల్లన్న గుట్టకు చేరును. సోమవారం రోజు రాత్రుల లగ్గము జరుగును. దేవుడు ప్రజలందరూ వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని అందరూ క్షేమంగా రావాలని కోరుచున్నాము. నాగవెల్లి తెల్లారి నైవేద్యాలు, నాగవెల్లి అగ్నిగుండము జరుగును. ఆ రోజు కూడా అందరూ పెద్ద సంఖ్యతో ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాము. ఆ రోజు మా చుట్టాలు, బాంధవులు, మా ఆడబిడ్డలు, మా ఆడపిల్లలందరూ మా ఇంటి నిండా ఉంటారు. మీరందరూ కూడా ప్రజలందరూ క్షేమంగా రాగలరని కోరుకుంటున్నాము. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 73వ వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అప్పుడు 200 సంస్థానాలను ఆంగ్లేయులు ఒకవైపు, అదేవిధంగా తురస్కులు ఒకవైపు వీళ్ళందరూ కబ్జా చేసుకొని ఇవన్నింటినీ కూడా ఈ దేశం నుంచి విభజించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక ఉక్కు సంకల్పంతో
ఖచ్చితంగా ఇవన్నీ కూడా భారతదేశంలో ఉంటేనే ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి జరుగుతున్న ఆలోచనతో ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి రజాకాలను ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి రజాకాలను ప్రారంభించడం జరిగిందో అప్పుడే ఈ యొక్క తెలంగాణకు మరో స్వతంత్రం రావడం జరిగింది. దానికి కృతజ్ఞతలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారికి మనం నివాళులు అర్పిస్తున్నాము. వారి యొక్క ఆదర్శాలను తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ను తీసేసి అక్కడ స్వేచ్ఛావాయులను ప్రసాదించడం జరిగింది. మొన్న సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క 370 ఆర్టికల్ తీసేయడానికి సమర్థించడం జరిగింది. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశానికి ఉప ప్రధానిగా ఉండి ఈ యొక్క దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం పనిచేయడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తాం.